వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి తీపి శుభవార్త కబుర్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన ఉత్తర్వులు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన 11 రకాల ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తెలుసుకుందాము. ఇక తెలంగాణలో రిలీజ్ ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ఇటు మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను అయితే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది. ఇక అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు అండగా ఉండేందుకు ఈ కొత్త పథకాలను అయితే చేపట్టబోతుంది. ఇక ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అంటే రాబోతున్నటువంటి ఏదో ఒక నెలలో అయినా మార్చి, ఏప్రిల్ ఏదో ఒక నెలలో ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేసుకొని దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు, ఈ కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఇది ఇలా ఉండగా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు పెన్షన్ లబ్ధిదారులకు జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల 26, 27వ తారీఖు నుంచి అయితే విడుదల చేయనున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందుతారో వారు తప్పకుండా తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పుడు వారి ఖాతాలలో యథావిధిగా క్లుప్తంగానైతే డబ్బులు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక తిరిగి అన్ని నెలలు ఇచ్చినట్లుగానే జనవరి నెల పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల ఆ తారీఖు నుంచి పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.